నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకెళ్తే కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి 5 కొత్త రూల్స్ కొత్త ఏడాదిలో అమలు కాబోతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఇక పీఎఫ్ ఖాతాదారులు కొత్త ఏడాదిలో 5 కొత్త రూల్స్ ఏం మారనున్నాయంటే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. అందులో ప్రధానంగా ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొత్త ఏడాదిలో వస్తున్న కొత్త మార్పుల గురించి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక గైడ్‌లైన్స్ ఏంటి? పాలసీల్లో కీలక మార్పులు, కొత్త మార్పుల్లో చాలా వరకు కొత్త ఏడాది మొదటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తమ సబ్స్క్రైబర్ల కోసం చాలా కొత్త ఫెసిలిటీలు ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెస్తుంది. ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేయడం, తమ రిటైర్మెంట్ ఫండ్‌ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే ప్రాథమిక లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తాయని ఈపీఓ వర్గాలు తెలిపాయి. మరి 5 మార్పులు ఏంటో తెలుసుకుందాం. ఏటీఎం నుంచే పీఎఫ్ విత్‌డ్రా 24 గంటలు మరియు వారం రోజులు 24/7 ఈ పీఎఫ్ డబ్బులు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకునేటువంటి సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుంది. కానీ ఏటీఎం విత్‌డ్రా అందుబాటులోకి వస్తే క్షణాల్లోనే మీ యొక్క పీఎఫ్ అమౌంట్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఇక ఉద్యోగి కాంట్రిబ్యూషన్ పరిమితిలో మార్పు. ఇక ఉద్యోగుల బేసిక్ పే నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్దేశించిన 15,000 శాలరీ లిమిట్ కాకుండా ఉద్యోగుల వేతనాన్ని బట్టి కాంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని, ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో పీఎఫ్ కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఇక ఈపీఎఫ్ఓ ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్. ఇది పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారుల వారి డిపాజిట్లను డిజిటల్ విధానంలో ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ జూన్ 2025 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కొత్త వ్యవస్థ వస్తే వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలైతే చెప్తున్నాయి. సరే, ఏది ఏమైనా మొత్తానికైతే దాదాపు 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి రిటైర్మెంట్ ఉద్యోగులకి వేతనం అయితే పెన్షన్ అయితే కనీసం 1000 లోపే వస్తుంది. 1000, 1200, 1500 ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ పెన్షన్ని భారీ మొత్తంలో పెంచాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉందని అందరూ కూడా ఆశపడుతున్నారు. కాబట్టి పెన్షన్దారులకి, ఉద్యోగులకి మరి ఈపీఎఫ్ఓ సంబంధించి భారీ ఎత్తున ప్రతిఫలాలు, లాభాలు సమకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈపీఎఫ్ఓ ఉద్యోగులందరూ కూడా, పెన్షన్లందరూ కూడా కోరుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఈ బడ్జెట్లో వారికి సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.